గోంగూర పచ్చడికి గోంగూర, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇంగువ, నిలవ పచ్చడికి ఇవన్నీ నల్లగా వేయించుకుని మాడేసిగా వేయించుకోవాలి. ఇవన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి. మిరపకాయలు వేపుకునే దానికి నూనె తగినంత వేసుకోండి. నూనె వేడెక్కిపోయింది. మిరపకాయలు వేసుకుంటున్నాను, మాడకుండా వేసుకోండి. ధనియాలు కూడా దాంట్లోనే వేసుకున్నాను, మీరు కావాలంటే తనిగా వేసుకోండి. నేనైతే మిరపకాయల్లోనే వేసుకుంటున్నాను. వేపేసుకున్నాను, ఎన్ని మిక్సీ పట్టేసుకుంటాను. అందులోనే ఆ కొద్దిగా నూనె ఉంది కదా, దాంట్లోనే పెట్టేసాను గోగాకంతా. అది బాగా ఉడికిందాకా ఉడికించుకోవాలి. మిక్సీ పట్టే దాంట్లో నేను ఇదిగో పచ్చి జీలకర్ర వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇది మిక్సీ పట్టేసుకుంటాను. ఉప్పు వేస్తున్నాను, ఇందాక చెప్పటం మర్చిపోయాను. ఇదో మిక్సీకి వేసేసుకున్నాను మిరపకాయలన్నీ. మాది చిన్న రోలు కాబట్టి ఇదో ఇలా వేసి నూనె సరిపడంత నూనె పోసుకున్నాను. నూనె పచ్చట్లోకి మునగా ఉండాలి. ఆవాలు కొంచెం, ఆవాలు యాగనిచ్చి దంచుకున్న తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంగువ మీకు తగినంత వేసుకోండి, 1 స్పూను. అవన్నీ వేగిపోయినాయి. ఇదిగో మెంతుల పొడి నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను, 2 స్పూన్లు. ఇంకా అయిపోయి పెట్టిన పచ్చడంతా ఇదిగో నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఆ చెమ్మంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం సిమ్ములో పెట్టుకోవాలి. పచ్చడి ఇది సంవత్సరమైనా ఉంటుంది. మా అమ్మ నేర్పించింది నాకు ఈ పచ్చళ్ళు, ఊరగాయలు. ఇది బాగా ఆరనిచ్చి మీరు ఉప్పు సరి చూసుకొని, మీకు సరిపోయినంత చూసుకొని స్టోర్ చేసుకోండి.